ఈ రోజుల్లో ఎక్కువ మంది అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎదుర్కొనే సమస్య ఒకటి ఉంది. ఇదే పొట్ట, బెల్లీ ఫ్యాట్. చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఎన్ని చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ ఫ్యాట్ మాత్రం, బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గట్లేదు, పొట్టలో ఉండేటటువంటి ఆ కొవ్వు మాత్రం కరగట్లేదు, ఏం చేయాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని చక్కని టిప్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. బెల్లీ ఫ్యాట్, ఈ పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? పొట్ట కేవలం కాస్మెటిక్గా కానీ కాదు, హెల్త్ రీత్యా కూడా అనేక రిస్కులు, అంటే దీనివల్ల ఈ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ మామూలు కంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ఈ పొట్ట సమస్యను తగ్గించుకోవడానికి ఉపవాసాలు చేస్తూ ఉంటారు, జిమ్ చేస్తూ ఉంటారు, అయినా కానీ అంత ఫలితం కనిపించట్లేదు అని వాపోతూ ఉంటారు. అంటే ఇలాగా జిమ్కి వెళ్ళటం అనేది ఈ రోజులలో బార్బేరియస్, అంటే దాదాపు సంపాదనలో 10% పెట్టాల్సి వస్తుంది, టైం పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా సింపుల్ చిట్కాలు పాటిస్తే ఈ బెల్లీ ఫ్యాట్ని, అంటే పొట్టలో ఉండేటటువంటి కొవ్వుని కరిగించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మెయిన్గా మనం ఈ రోజుల్లో గమనిస్తున్న ఒక విషయం ఏంటంటే, అటు విద్యార్థుల్లో కానీ ఇటు గృహిణుల్లో కానీ, మెయిన్గా వర్కింగ్ క్లాస్ వీళ్ళల్లో ఏంటంటే కూర్చొని పని చేస్తూ ఉండటం. ఇలా గంటల తరబడి ఒకే చోట కూర్చోకండి. ఎక్కువసేపు కూర్చుంటే మీ లోడ్ అంతా కూడా పొట్ట మీద పడుతుంది, పొట్ట కండాలు బలహీనపడిపోతాయి, పొట్ట వచ్చేస్తుంది. అందుకని ఒక కాల్ వచ్చినప్పుడు, ఫోన్ కాల్ వచ్చినప్పుడు అలా లేవటం, లేకపోతే అవసరం లేకపోయినా ఒక గంటకు ఒకసారి లేస్తూ ఉండటం, వెళ్ళి అలాగే డెస్క్ దగ్గర నుంచి పైనుంచి లేచి డెస్క్ పైనుంచి వెళ్ళి మంచినీళ్ళు తాగి రావటం, ఏదో ఒక కదలిక అనేది ఉండటం చాలా ముఖ్యం. అలాగే ఇంకొకటి, ఒకే చోట ఎప్పుడు కూర్చోకండి. చిన్న చిన్న దూరాలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు మీరు డూప్లెక్స్ ఇంట్లో ఉన్నారు, అప్పుడు ఆ కింద నుంచి పైకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కండి, అంటే లిఫ్ట్ కాకుండా, లేకపోతే గుంజీలు తీయొచ్చు, లేదా టేబుల్ పట్టుకొని కింద కూర్చొని స్ట్రైట్గా మళ్ళీ లేవచ్చు. ఇలాగా ఈ వెయిట్ వేరియేషన్స్, అంటే మీ బరువులో ఉండేటటువంటి ఆ తేడాలని మీరు చూపిస్తూ ఉండాలి. దీంతో ఆ పొట్ట మీద అక్యుములేషన్ అనేది తగ్గుతుంది, ఫ్యాట్ అక్యుములేషన్ అనేది తగ్గుతుంది. బెస్ట్ పద్ధతి ఏంటంటే ఇలాగ మెట్లెక్కటం. మెట్లెక్కితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే ఎక్సర్సైజ్. అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి, అంటే జిమ్కి వెళ్ళే చేయాల్సిన పని లేదు. మీరు ఇంట్లోనే ఇట్లాగ పుషప్స్ కానీ ఏదో ఒకటి గుర్తొచ్చినప్పుడు మంచిగా పాట వింటూనో, లేకపోతే ఏదో స్పీకర్ ఫోన్లో ఫోన్ పెట్టుకొని ఎవరితో మాట్లాడుతూనో, ఇలాగ సింపుల్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గుంజలు తీయండి. ఇక పిల్లలైతే యంగ్స్టర్స్ క్రికెట్ ఆడొచ్చు, టెన్నిస్ ఆడొచ్చు, ఇలాంటి క్రీడలు కూడా చేయొచ్చు. దీంతో కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే హైడ్రేషన్. తగినన్ని నీళ్లు తాగాలి. ఇది నీళ్ళు ఏం చేస్తుందంటే ఆకలిని తగ్గిస్తుంది. ఒకటి, ఏదైనా తినబోయే ముందు నీళ్ళు తాగొచ్చు, 1 గంట ముందు. అలాగే రోజు మొత్తం మీద నీళ్లు తాగొచ్చు. ఈ నీళ్ళని 3 నుంచి 4 లీటర్ల వరకు తాగుతూ ఉండాలి. దీంతో పొత్తి కడుపులో ఉండేటువంటి కొవ్వు తగ్గుతుంది, శరీరపు బరువు కూడా తగ్గుతుంది. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైనటువంటి సూచన ఉంది. ఇదే బరువు తగ్గాలంటే ఆకుకూరలు, అలాగే పండ్లు ఇలాంటివి బాగా తినాలి. అయితే పండ్లు తినాలనుకున్నప్పుడు కొంతమంది జ్యూసులు తీసుకొని తాగుతూ ఉంటారు. అలా కాదు, ఆ తొక్కుతో సహా తినాలి, ఆ తొనలతో సహా తినాలి. ఇలాగ పండ్లు తినాలి, అలాగే ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి. ముఖ్యంగా ఫైబర్ ఉండేటటువంటి ఆహారాన్ని మీ డైట్లో భాగం చేసుకోవాలి. దీంతో కూడా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, పాయిజన్స్లో ఒకటి మైదా. ఈ మైదాతో తయారు చేసేటువంటి ఆహారాలు, ఇంకా కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మెయిన్గా ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండాలి. ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఈ 3 వైట్ పాయిజన్స్ అని చెబుతూ ఉంటారు సరదాగా. అంటే ఏంటంటే మైదా పిండి ఒకటి, షుగర్ ఒకటి, అలాగే కెమికల్స్తో తర్వాత మందులతోటి, వీటితోటి గేదెలకి వీటికి ఇస్తున్నారు స్టీరాయిడ్స్ కానీ, లేకపోతే హార్మోన్స్ కానీ, వాటితో తయారైన ఆ మిల్క్. వీటన్నిటితో ఈ 3 వైట్స్ అంటారు. ఏదేమైనా మెయిన్గా మైదా. దీంతో చేసినటువంటి ఆహారాలు మానేయండి, కూల్ డ్రింక్స్ మానేయండి, జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి, మెయిన్గా ఆల్కహాల్కి దూరంగా ఉండండి. ఇక అతి ముఖ్యమైనది, ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత. మంచి స్లీప్ ఉండేలాగా చూసుకోండి. రాత్రి 7 గంటలలోపే భోజనం చేసేయండి. నిద్రపోవడానికి కనీసం 1-2 గంటల ముందు తింటూ ఉండాలి. అలాగే తిన్న తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ వాకింగ్ చేయాలి. పోస్ట్ ప్రాండియల్ వాకింగ్ అంటారు. దీంతో ఈ పొట్ట తగ్గుతుంది. కాబట్టి
ఈ పొట్ట తగ్గాలంటే, బెల్లీ ఫ్యాట్ నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. దీంతో మీరు ఈ పొట్టని, బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. అయినప్పటికీ మీకు ఇబ్బందిగా ఉంటే ఏమన్నా థైరాయిడ్ సమస్య ఉందా, ఇతరత్ర ఏమన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా అనేది మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.